ఏపీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఇందులో భాగంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. నవంబర్ 17 నుంచి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. తర్వాత కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు. తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఏపీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఇందులో భాగంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. నవంబర్ 17 నుంచి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. తర్వాత కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. వెంకటేశయ్య ఓ పద్మావతి. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. చాలా మంచిగా జరిగింది. ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం. టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది. ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లో మొత్తం 4 సార్లు చేయడం జరుగుతుంది. ఈ 17వ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా తిరుపతి ఎస్పీ గారు, సివిఎస్ఓ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు. ఓం నమో వెంకటేశ్వర.